పాయింట్లు. ఆ బటన్ దగ్గరే ఆగిపోయాడు, అది సమస్య. సార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకున్న లోకేష్ గారు స్కూల్ పిల్లలకి భోజనాలకి మధ్యాహ్న భోజనానికి డొక్కా సీతమ్మ పథకం నామకరణం చేయడం, అభినందనలు తెలుపుతూ లోకేష్ ట్విట్టర్లో పవన్కి ట్వీట్. ఎవరి నుంచి ఎవరు స్ఫూర్తి, ఎవరికి అభినందనలు, ఏదైనా ఇదైతే మంచిది. ఇప్పుడు ప్రభుత్వాలు ఇదే కదా సార్, ప్రభుత్వాలు మారినప్పుడంతా పథకాలకు పేర్లు మార్చడం, ఎవరు ముఖ్యమంత్రి, దాని బదులు అసలు ఒక అమెండ్మెంట్ చేస్తే సరిపోతుంది కదా. ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే, ఎవరు ప్రధానిగా ఉంటే వాళ్ళ పేరు ఉండాలి అంటే అప్పుడు ఈ సమస్య ఉండదు. సమయము, ఈ ఉత్తర్వులు వృధా కూడా తగ్గుతుంది. ఏదైనా జగనన్న విద్యా దీవెన, జగనన్న అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, జగనన్న వసతి దీవెన ఇన్ని పెట్టారు కదా. కానీ రాజశేఖర రెడ్డి పేరు కూడా ఎక్కువ లేదు. సో వీటిలో వీళ్ళు చంద్రబాబు నాయుడు కూడా అంతకుముందు పెట్టేవాడు కాదు, కానీ ఆయన చంద్రన్న కానుక అవి వచ్చాయి రెండోసారి. దీని తర్వాత ఇప్పటికి వచ్చేసరికి వాటిని మారుస్తున్నారు. ఒకటే సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు, అబ్దుల్ కలాం పేరు పెట్టారు. దాంతోపాటు డొక్కా సీతమ్మ, పవన్ కళ్యాణ్కు కొంతమంది పేర్లు ఆయనకి ఎప్పుడు డొక్కా సీతమ్మ, దామోదరం సంజీవయ్య, తరిమల నాగిరెడ్డి, ఇలా 3-4 పేర్లు ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు. సరే, శేషచంద్ర శర్మ, అది ఆయనకు ఏమనాలి చాలా ప్రధానంగా ఆయన ప్రేరణ. డొక్కా సీతమ్మ అనేమే నిజంగా గోదావరి తీరంలో ఆ కాలంలోనే చాలా కష్టాల మధ్య ఎవరు వచ్చినా వాళ్ళకు తిండి పెట్టడం, ఆమె అన్నపూర్ణ అంటారు చూడండి, అలాంటి పేరు వచ్చింది. అది ఎప్పుడు ఇంకా గోదావరి అన్నపూర్ణగా మారకముందు కష్టకాలంలో ఆమె ఆ పని చేశారు. అందుకని ఆ పేరు పెట్టడం అది మంచిదే. పథకాలు బాగా నడవాలి. హైకోర్టు ఒకసారి వ్యాఖ్యానం చేసింది, పథకం బాగా జరుగుతుందో ప్రయోజనం అది చూడండి, పేరు అంటే ఏదో ఒక పేరు ఉంటే ఉంటుంది లేండి అని. కానీ ఇప్పుడు మీ పేరో నా పేరో పెడితే అప్పుడు ఉన్న వాళ్ళకి సంబంధించి సమస్యలు వస్తాయి. అలా కాకుండా గొప్ప వాళ్ళ పేర్లు, ఆమె డొక్కా సీతమ్మ. మొన్నే నేను విజయవాడలో కూడా మేము వైతాళికులనే ఫోటోలు ఆవిష్కరించాం, అప్పుడు ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఈమె తప్పకుండా ప్రేరణ. మాతృమూర్తులు, అమ్మలంటే మనకు అన్నం పెట్టేవాళ్ళు గుర్తొస్తారు ఎవరైనా ఎక్కడైనా. ఈమె ఆ రోజుల్లోనే స్వాతంత్ర యోధులు అన్ని రకాల వాళ్ళు ఆమె దగ్గరికి వెళితే భోజనం చేసేవాళ్ళు. ఇది ఒక మంచి పరిణామం కదా సార్. ఈ పార్టీలన్నీ కూడా ఇదంతా కూడా తండ్రి పేరు లేకపోతే వాళ్ళ పేరులో పెట్టుకోకుండా ఇలాంటి గొప్ప వాళ్ళ పేర్లు పూర్తి స్థాయిలో పెట్టాలని ఏమైనా ఒక రూల్ తీసుకొచ్చే అవకాశం ఉంటుందని టెక్నికల్గా చూడాలి. ఇప్పుడు అంటే ఒకటి ఉంది ఇందులో, టెక్నికల్ అని మీరు అన్నారు కాబట్టి, టెక్నికల్గా ఇది మిశ్రమ ప్రభుత్వం. ఓకే, మీరు అది కూడా చూడండి. టెక్నికల్గా ఇది మిశ్రమ ప్రభుత్వం కాబట్టి ఒకరి పేరే పెట్టే ఒక పని. ఇప్పుడు మీరు ప్రధానమంత్రి మోదీ అసలు జనరల్గా మోదీ కూడా అందుకే ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన, ప్రైమ్ మినిస్టర్ గ్రామీణ సడక్ యోజన, ప్రైమ్ మినిస్టర్ అని ఉంటుంది. మోడీ అని అక్కడ ఉండదు. ఎన్డీఏ మిశ్రమ కూటమి కాబట్టి అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. బట్ ఈ పద్ధతి అయితే మంచిదే. గొప్ప వాళ్ళని తలుచుకోవాలి, అప్పుడప్పుడు వాళ్ళ నుంచి ప్రేరణ పొందాలి, వాళ్ళని అనుసరించడానికి కూడా ప్రయత్నించాలి. కానీ పథకాలు అయితే అమలు జరిగేది చూడాలి, పక్కాగా అమలు కావాలి. పేరుతో పాటు తీరు, జోరు, అవి చాలా ముఖ్యం. దాని మీద తొందరగా దృష్టి పెట్టాలి. చూస్తుంటే అనేక పథకాలకు నిధుల కొరత, స్పష్టత కొరత అవి ఉన్నట్టున్నాయి. ఇంకా అన్ని పట్టాలు ఎక్కలేదు. పిల్లల చదువుల వరకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈ మొదటి సంవత్సరంలో గ్యాప్ రాకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. ఓకే, మిగతా క్లారిటీలు అవి తర్వాత వస్తాయి. ఇప్పుడు మహిళల ఉచిత బస్సు కూడా ఏదో మొదలు పెట్టారు, కొన్ని సూచనలు చేశారు అంటున్నారు. వాలంటీర్లకు సంబంధించి కూడా అది కూడా గట్టెక్కలేదు. సో ఇవన్నీ కొంచెం వేగంగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే యువతతో ముడిపడినాయి కదా. ఇప్పటికే నిరుద్యోగం దేశవ్యాప్తంగా, ఇప్పుడు మొన్న నిర్మలా సీతారామన్ బడ్జెట్లో కూడా 78 లక్షల ఉద్యోగాలు గ్రామీణేతర రంగంలో కల్పిస్తే తప్ప కుదరదు అని చెప్పారు. వాళ్ళు పెట్టిన పథకం ఏమో కార్పొరేట్లకు ఉపయోగపడేట్టుగా ఉంది. ఇక్కడ వాలంటీర్లన్నా కనీసం ఏదో ప్రజలకు దగ్గరగా ఉంటూ కొంచెం స్థానికంగా ఉంటారు. తొందరగా ఇవి పట్టాలు ఎక్కిస్తే కొనసాగింపు ఉంటుంది. సార్, మరొక ముఖ్య విషయం, తెలంగాణ పవన్ కళ్యాణ్ గారికి మనం కూడా అభినందనలు చెప్తాం ఇలాంటి పేర్లు ఇవన్నీ తెచ్చి చేసినందుకు. సార్, తెలంగాణ